నాటుకోటై చెట్టియార్స్ అంటారు వాళ్ళు. ఈరోజు మనం కాళహస్తి మందిరానికి వెళితే కాళహస్తి మందిరము పూర్తిగా ధ్వంసమైన తరువాత దానిని పునర్నిర్మించినటువంటి వాడు నాటుకోటై చెట్టియార్. పారిశ్రామిక ఉద్యమశీలత ఉన్నటువంటి వాడు నా తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులు. మనలో ఎందరికీ తెలుసు, మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాకి చెందినటువంటి మత్స్యకారులు ఒకానొక సమయంలో రంగూన్ దాకా వెళ్ళేవాళ్ళు. రంగూన్లో వ్యాపారం చేసి డబ్బు సంపాదించి తిరిగి వచ్చిన తరువాత ఇక్కడ వ్యవస్థల్ని నిర్మాణం చేశారు. అలా వెళ్ళొచ్చినటువంటి ఒక వ్యక్తి 900 ఎకరాల భూమిని వేద పాఠశాలలు ఏర్పాటు చేయడం కోసం కాకినాడలో ఇచ్చారండి. MSN చారిటీస్ అని ఈ రోజు కూడా దాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఉద్యమశీలత నాటుకోటై చెట్టియార్కి ఎంత ఉందో మన మత్స్యకారులు అగ్నికుల క్షత్రియులకి కూడా అంతే ఉంది. ఈ ఉద్యమశీలతను గుర్తించి దానిని బయటకు తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయాన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ తన యొక్క డీసెంట్రలైజేషన్కి సంబంధించినటువంటి ఇక్కడ మాట్లాడినప్పుడు ఈ డీసెంట్రలైజేషన్కి సంబంధించిన బీజ రూపపు విధానాన్ని ప్రస్తుతీకరించారు. దానిని విస్తరించాల్సినటువంటి బాధ్యత మనది.